కుమార్తె మీద తండ్రి చూపించేంత ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరు చూపించలేరు. భార్య తన భర్తకు మహారాణి కాకపోవచ్చు, కానీ కూతురు మాత్రం తండ్రికి ఖచ్చితంగా మహారాణి. కష్టం వస్తే కన్నీళ్ళు కాదు నీకు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. నీకు సహాయం చేసిన వారిని ఎప్పుడు మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించే వారిని ఎన్నడూ ద్వేషించవద్దు. నిన్ను నమ్ముకున్న వారిని ఎన్నడూ మోసం చేయవద్దు. మీ స్నేహితుడు ఎవరో తెలిస్తే మీ క్యారెక్టర్ తెలుస్తుంది. మీ శత్రువు ఎవరో తెలిస్తే మీ కెపాసిటీ ఏమిటో తెలుస్తుంది. నీ యొక్క లక్ష్యం సముద్రమైతే పిల్ల కాలువలు నిన్నేం చెయ్యలేరు. ధైర్యంగా ముందుకెళ్ళు. భార్య అలిగిందని భర్త కూడా అలిగితే ఆ బంధం నిలబడదు. బంధం నిలబడాలి అంటే బాధను భరించాలి, బ్రతిమిలాడాలి, బుజ్జగించాలి. అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలబడుతుంది. మనుషులు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. ఆపదలు, ఆపయాలు ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్త పడండి, కానీ భయపడకండి. మొదటిది, అప్పు చేసేలా ఖర్చు పెట్టకండి. రెండవది, మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకండి. మూడవది, గతాన్ని తలుచుకుని బాధపడకండి. నాలుగవది, ఎవరు ఏం చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడకండి. 5, కడుపు ఉబ్బరించేలంతగా తినకండి. నిన్ను ప్రేమించే వారి కోసం జీవించాలి. నిన్ను ద్వేషించే వారి కోసం జీవించి చూపించాలి. భర్త గెలుపుకైనా ఓటమికైనా సగం కారణం భార్య అన్నది ఎంత నిజమో, భార్య కన్నిటికైనా ఆనందానికైనా కారణం భర్తే అనేది కూడా అంతే నిజం. గతం గురించి ఆలోచించి ఉపయోగం లేదు. రేపటిని తలిచి భయపడడంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి సగం లైఫ్ అయిపోతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక విధంగా బ్రతికేయాలి అనుకుంటే సర్దుకుపోతాడు. కానీ నేను ఇలానే బ్రతకాలి అని అనుకుంటే మాత్రం జీవితంలో పోరాడుతూనే ఉంటాడు. మాటలే కదా అని తేలికగా తీసి పారేయకు. ఎందుకంటే అవి మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు, అవి దగ్గరను దూరం చేయగలవు. మాటలు ఒక వ్యక్తి జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని కూడా చిందించగలవు. కాబట్టి తగు జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. బాధ ఎంత గొప్పదంటే వస్తువుని నీ సొంత వాళ్ళను గుర్తు తెచ్చేలా చేస్తుంది. సంపద ఎంత చెడ్డది అంటే వస్తువుని నీకు సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది. లైఫ్ పార్ట్నర్ అందంగా లేకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకునే మనసు ఉంటే చాలు. జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చెయ్యాలి, కానీ వారితో నీకున్న అవసరాన్ని బట్టి కాదు. లైఫ్లో ప్రయత్నం మాత్రం మానకు. ఫలితం ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుందన్న నమ్మకంతో ఉండు. యాది పెట్టుకో, మనిషికి నాలుక ఒక్కటి, చెవులు మాత్రం 2. దీని అర్థం తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని. చెప్పుడు మాటలు చెప్పిన వారి కంటే వినేవారితోనే ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు వాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు. మంచి బంధాలను పోగొట్టుకుంటారు. నిన్ను ఎవరైనా అవమానిస్తే నీలో పట్టుదల పెరగాలి, కానీ పిరికితనం కాదు. అవమానించారు అని కుమిలిపోవద్దు. వారికి తగిన సమాధానం చెప్పాలి, కానీ నోరు మూసుకొని మాత్రం కూర్చోవద్దు. అది నీ అసమర్థత అవుతుంది. నేను అనుకుంటే ఏదైనా సాధించగలను అనే నమ్మకం నీలో ఉండాలి. మీ విజయాలను మీకన్నా చిన్నవారితో పంచుకోండి, స్ఫూర్తితో అనుసరిస్తారు. మీ ఓటములను మీకన్నా పెద్దవారితో పంచుకోండి, అనుభవంతో బోధిస్తారు. మీరు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయనప్పుడు ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని ఆశించకూడదు. అందరూ వెళ్ళే మార్గంలో కాకుండా కొత్త మార్గాన్ని ఎంచుకుంటే సమస్యలు కూడా సరికొత్తగా పరిచయం అవుతాయి.
మీ పైన ఉన్న వాడిని చూసి బాధపడకండి. మీపై మీకు అసహ్యం వేస్తుంది. మీ కింద ఉన్న వాడిని చులకనగా చూడకండి. తల పొగర వస్తుంది. మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి. మీరు మీలాగే ఉండండి. గెలవాలనే నమ్మకం వస్తుంది. ఎదుటివారు అడగకుండా నీవు ఇచ్చే సలహా అన్నిటికంటే అతి చులకనైనది. లైఫ్లో ఎవరినైనా ఎంతటి వారినైనా దిగజారుస్తుంది, శాసిస్తుంది అంటే అది కేవలం అవసరం మాత్రమే. తన రక్తం పంచుకొని పుట్టిన కుమారుడిని తిన్న ఎంగిలి పళ్ళెం కడిగే తల్లి గొప్పది అయితే, ఏ రక్త సంబంధం లేకుండా తాళి అనే ఒక బంధంతో తన ఇంటికి వచ్చి మనం తిన్న ఎంగిలి పళ్ళెం కడిగే భార్య కూడా చాలా గొప్పది. ఇది కేవలం మహిళలకు మాత్రమే సాధ్యమవుతుంది. చిన్నప్పటి నుండి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా పెళ్ళైన తర్వాత భర్తే ఫ్రెండ్గా ఉంటే ఆ భార్యకు మించిన అదృష్టవంతురాలు ఎవ్వరు ఉండరు. ఆ జంటను ఎవ్వరూ విడదీయలేరు. నిజమే, ఆడది ఒక స్వార్థపరురాలు. ఎందుకంటే తాను నిత్యం నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకుంటుంది. ఈ స్వార్థం ప్రతి వారిలోనూ ఉంటుంది. కానీ అందరూ భర్తతో సహా ఆమెను సెల్ఫిష్ అంటారు. కానీ భార్య ఎప్పుడు భర్త కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం ఆలోచిస్తుంది. ఒక చెడు అలవాటుకి బానిసైనా పర్వాలేదు, కానీ ఒక ఆడదానికి మాత్రం బానిస కాకూడదు. ఎందుకంటే వాళ్ళు లేని రోజులు ఉండాల్సి వస్తే భరించలేం. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో చూడకండి, ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆలోచించకండి. వాళ్ళతో మీరు ఎలా ఉండగలరో చూసుకోండి. ఆ దేవుడు ఒక జీవికి ప్రాణం పోసి ఈ భూమి మీదకు పంపించాడు అంటే దానికి ఏదో ఒక ప్రత్యేకమైన కారణం ఉండి ఉంటుంది. అందుకే ఎంత కష్టం వచ్చినా మీరు ఎప్పుడు మీ జీవితాన్ని వదులుకోకండి, పోరాడుతూనే ఉండండి. లైఫ్లో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే, లేదా బాధపడే సమయంలో అయినా సరే, గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిజం: ఈ క్షణం కూడా శాశ్వతం కాదు. యాక్సిడెంట్లుగా ఎవరిని కలుసుకోరు. ఇందులో దేవుడు ప్లాన్ ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు: 1. అందరినీ సంతృప్తి పరచాలని అనుకోవడం. 2. అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం. 3. నిన్ను నువ్వే కించపరుచుకోవడం. 4. మార్పుకి భయపడడం. 5. గతంలో జీవించడం. నేనేమిటో నీకు తెలిసినప్పుడు ఎవరో గుర్తించాలని మంచివారిగా నటించకూడదు. విలువలకు మర్యాద అవసరం లేదు. వ్యక్తిత్వానికి కిరీటాలు కూడా అవసరం లేదు. ఆడదానికి డబ్బు పిచ్చి ఉండకూడదు, మగాడికి ఆడదాని పిచ్చి ఉండకూడదు. ఇవి 2 ఉంటే జీవితంలో సర్వనాశనం అవుతాడు.